ఇది ఓ ఉద్యోగి చుట్టూ తిరిగిన కథ. మహారాష్ట్ర చంద్రాపూర్ లోని బల్లార్పూర్ లో ఉంటున్నాడు మరోతి కాకడే. ఇతనికి పెళ్లైంది, భార్య పేరు ప్రజక్త. ఇకపోతే ఈ మరోతి వెస్టర్న్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ కి చెందిన బొగ్గు గనిలో ఉద్యోగం చేసేవాడు. ఇతనికి ఓ మరదలు కూడా ఉంది. అదే తన భార్య ప్రజక్త చెల్లెలన్నమాట. ఓ రోజు భార్య వచ్చి, నా చెల్లికి మంచి సంబంధం వచ్చింది, ఆ అబ్బాయి పేరు సంజయ్, చూడగానే నాకు నా చెల్లికి ఫ్యామిలీకి బాగా నచ్చేశాడు, అందుకే సంబంధం ఖాయం చేసుకుంటున్నామని చెప్పింది. అది విన్న మరోతి మంచిది అనుకుంటూ డ్యూటీకి వెళ్లిపోయాడు. కట్ చేస్తే నెల తిరిగేసరికి మరోతి మరదల పెళ్లికి అటెండ్ అయ్యాడు. ప్రజక్త దగ్గరుండి పెళ్లి పనులన్నీ చూసుకుంది. చెల్లి పెళ్లిలో బాధ్యత మొత్తం తనే తీసుకుంది. కానీ భార్య వైఖరి మరోతికి కొంచెం ఇబ్బందిగా, కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. కారణం, ప్రజక్త చెల్లెలికి కాబోయే భర్త సంజయ్ చుట్టూ బొంగరంలా తిరుగుతుంది. మరి కాబోయే అల్లుడు కాబట్టి ఇంపార్టెన్స్ ఇవ్వటం సహజం, కానీ తన భార్య మాత్రం అవసరానికి మించిన ఇంపార్టెన్స్ అతనికి ఇస్తుంది అనుకున్నాడు. అందుకే మరోతికి అది నచ్చలేదు. అందుకే ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా, కొంచెం తగ్గించమన్నాడు భార్యతో. కానీ ప్రజక్త మాత్రం ఇంటల్లుడంటే ఆ మాత్రం ఉండాలిలే అంది. అయితే ఆ మాటలన్నీ విన్న మరోతి, మరి నేనెవరన్నాడు, నువ్వు కూడా ఇంటల్లుడివే, కాకపోతే పాత పడిపోయావు కదా, పాత వాటికి పెద్దగా ఇంపార్టెన్స్ ఏం ఉంటుంది, అందుకే గుంపులో గోవిందలా ఉండాల్సిందే, పైగా నీకు నాకు మధ్య ఎప్పుడు గొడవలే, ఆ విషయం నా ఫ్యామిలీ మొత్తానికి, చివరికి నా తల్లితో సహా అందరికీ తెలుసు, నువ్వు తాగేసి నన్ను పెట్టే టార్చర్ మా అమ్మతో సహా ఫ్యామిలీ మొత్తానికి తెలుసు, ఇంకా ఎక్కడి నుండి వస్తుంది నీకు ఇంపార్టెన్స్, అందుకే సంబంధం దగ్గర నుండి పెళ్లి పనుల వరకు నీ జోక్యం లేకుండానే అన్ని జరిగిపోయాయంది. అందుకే లాజిక్ తీయటం ఆపి అక్షంతలు వేయమంది. ఇక పెళ్లిలో కూడా భార్య సూటిపోటి మాటలు వినే ఓపిక లేక టాపిక్ ని అంతటితో కట్ చేసి పెళ్లి చూసుకొని భార్యతో ఇంటికి వచ్చేశాడు. అలా కొంతకాలం గడిచింది. మళ్ళీ ప్రజ ఓ రోజు భర్త దగ్గరకు వచ్చింది. ఈ రోజు నా చెల్లి, నా మరిది మన ఇంటికి వస్తున్నారు, అందుకే నువ్వు డ్యూటీ నుండి త్వరగా ఇంటికి వచ్చేమంది. సరే అన్నాడు మరోతి. అన్నట్లుగానే ఎర్లీగానే ఇంటికి వచ్చేశాడు. కొత్త జంటని పలకరించాడు. అలా వాళ్ళు 3 రోజులు ప్రజా ఇంట్లోనే ఉండి వెళ్ళిపోయారు. అయితే పోతూ పోతూ ప్రజక్తనే చూస్తూ వెళ్ళాడు సంజయ్. కారణం, ఈ 3 డేస్ లో వీరిద్దరి మధ్య చెప్పుకోలేని, విడదీయలేని బంధం ఏర్పడిపోయింది. మరి చెల్లెలి భర్తనే కోరుకుంది అక్క. అది చెల్లెలి పెళ్లి నుండే మొదలైంది. అందుకే పెళ్లిలో అంత హడావిడి చేసింది. ఇక ఆ హడావిడి చూసిన సంజయ్ కూడా ప్రజక్తపై స్పెషల్ ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. కట్ చేస్తే ప్రజా ఇంటికి సంజయ్ భార్యతో వచ్చినప్పుడు వీరి మధ్య ఇంకా బంధం బలపడింది. అందుకే ఆ బంధం కలకాలం శృంగార బంధంతో నిలబడాలని ఇంట్లో ఎవరికీ తెలియకుండా కలిశారు. భర్త ఎలాగో డ్యూటీకి వెళ్లిపోతాడు. ఇక చెల్లెలు ఊళ్ళో చుట్టాలని పలకరిద్దామని వెళ్ళింది. ఇక ఇంట్లో ఉంది ఈ ఇద్దరే, కాబట్టి ఇద్దరికి తమ కామ ప్రేమను చెప్పుకునే టైం కావలసినంత దొరికింది. అందుకే ప్రజాతో ఎఫైర్ పెట్టుకున్నాక సంజయ్ ఆమెను వదులుకోలేకపోయాడు. ఇక ప్రజా కూడా సేమ్, సంజయ్ పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోయింది. తను ఎన్నడూ భర్తలో చూడని మగతనాన్ని మరిదిలో చూసింది. అందుకే మరిది కౌగిలి తనకు పర్మనెంట్ గా కావాలి అనుకుంది. కానీ అందుకు అడ్డంగా భర్త ఉన్నాడు. అతను బ్రతుకున్నంత వరకు తమ ఎఫైర్ కి అడ్డంగానే ఉంటాడు. తెలిసిన రోజున ఆంక్షలు పెడతాడు కదా. మరి అందుకే అతను బ్రతుకుంటే తను ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రియుడిని కలుసుకోలేదు. అందుకే భర్తను పైకి పంపే స్కెచ్ వేసింది. ఇక అందులో భాగంగానే మొదట తన తల్లి కాంత దగ్గరకు వెళ్ళింది. నీ అల్లుడు తాగి నన్ను వేధిస్తున్నాడు, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా, కానీ కొంతకాలం నుండి ఆ టార్చర్ నాకు మరింత ఎక్కువైంది. ఇక అతన్ని భరించడం నా వల్ల కాదందామే. మరేం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగింది తల్లి. నువ్వు మరోలా అనుకోకపోతే నా దగ్గర ఓ ప్లాన్ ఉంది, అది చేశామంటే నేను జీవితాంతం హ్యాపీగా ఉంటా అంది. ఏంటో చెప్పంది తల్లి. నీ అల్లుడిని చంపటమే ఈ ప్రాబ్లం కి సొల్యూషన్. అతన్ని చంపితే అతని టార్చర్ తప్పటంతో పాటు అతని ఉద్యోగం కూడా నాకే వస్తుంది. ఒక్క హత్యతో 2 లాభాలు వస్తాయంది. అయితే ఆ మాటలు వింటూనే కాంత సూర్యకాంతంలా రెచ్చిపోయింది. లాభం కోసం భర్తని చంపుకుంటావా అని కూతుర్ని తిట్టింది. అయితే కూతురు మాత్రం తల్లిని కూల్ చేసి కింద మీద పడి తల్లిని హత్యకు ఒప్పించింది. అదే మరి ప్రజక్త టాలెంట్. ఎలాంటి వాళ్ళనైనా తన మాటలతో పడేస్తుంది. అందుకే మరిదిని తనకు దాసోహం చేసుకుంది. ఇక కూతురు నా భర్తను చంపితే నేను సుఖపడతా అని కాకగోల చేస్తూ ఉండటంతో కాంతలో ఉన్న కరుణ చచ్చిపోయి కూతురు కోసం కూనీకి రెడీ అయిపోయింది. ఇక ఆ తర్వాత తన ప్లాన్ మొత్తాన్ని మరిది కం ప్రియుడికి కూడా చెప్పింది. అతను కూడా సరే అన్నాడు. పైగా హత్యకు స్కెచ్ వేసి, నువ్వు అలసిపోకు, అదంతా నేను చూసుకుంటానన్నాడు. కానీ ఈ అమ్మ కూతుళ్ళు మాత్రం నువ్వొక్కడివి ప్లాన్ చేస్తే వర్కౌట్ అవుతుందో లేదో, అందుకే మా సలహాలు కూడా తీసుకోమని కొన్ని సలహాలు ఇచ్చారు. ఇక ఆ సలహాలను కూడా ఫాలో అవుతూ సంజయ్ తన ఫ్రెండ్ అయిన వికాస్ ను సంప్రదించాడు. నా ప్రియురాలి భర్తను చంపాలి, అందుకు నువ్వు నాకు సాయం చేయాలన్నాడు. డబ్బు కూడా దండిగా ముట్ట చెప్పటంతో వికాస్ సరేనన్నాడు. దీంతో సంజయ్ వికాస్ కు ఓ ప్లాన్ చెప్పాడు. ఇక ఆ ప్లాన్ మొత్తం సంజయ్ మరోతి వీక్నెస్ ని బేస్ చేసుకునే ప్లాన్ చేశాడు. అమ్మా కూతుళ్ళు కూడా దగ్గరుండి సలహాలు ఇచ్చారు.
అదేమంటే ఈ మరోతి వీక్నెస్ మందే, అందుకోసం ఎంతకైనా దిగజారిపోతాడు, ఎవరితో అయినా ఇట్టే ఫ్రెండ్షిప్ చేసేస్తాడు. గతంలో కూడా మరోతి అలా చేసిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అందుకే భార్యాభర్తల మధ్యలో గొడవలు కూడా మనస్పర్ధలు కూడా వచ్చాయి. అందుకే అతని మందు వీక్నెస్ ని ఆయుధంగా చేసుకొని తన ఫ్రెండ్ వికాస్ తో నువ్వు బార్ షాప్ కి దారేటంటూ అతని ఇంటికి వెళ్లి అడుగు, ఆ తర్వాత అతన్ని పరిచయం చేసుకొని బార్ షాప్ దగ్గరకు తెచ్చి ఫుల్ గా తాగించు, ఆ తర్వాత అతన్ని నేను చెప్పిన చోటుకు తీసుకువెళ్లి చంపేయమన్నాడు. ఇక దాన్ని ఫాలో అయిపోయిన వికాస్ ఆగస్టు మొదటి వారంలో ఓసారి మరోతి తన ఇంటి ముందు నిల్చుని ఉండటం చూశాడు. ఇక అతన్ని పరిచయం చేసుకోవడానికి కరెక్ట్ టైం అదే అని ఆ వీధిలో గుండా వెళ్తూ అక్కడ నిల్చున్న మరోతి దగ్గరకు వెళ్లి బార్ షాప్ కు అడ్రస్ అడిగాడు. ఇక మందు మాట వినపడగానే వెంటనే రియాక్ట్ అయిపోయి తనకు తెలిసిన దగ్గరలో ఉన్న బార్ షాపులన్నీ చెప్పేశాడు. ఇక అతని ఉత్సాహం ఆరాటం గమనించిన వికాస్ అతనితో మాటలు కలిపేశాడు. అసలు నాకు మందు లేనిది ముద్ద కూడా దిగదన్నాడు. ఇక ఆ మాటలకి గుటకలేశాడు మరోతి. నేను కూడా సేమ్, మందుతోనే బ్రష్ చేసే టైప్ నేను అంటూ వికాస్ తో మరింత క్లోజ్ గా మాట్లాడాడు. ఇక వికాస్ కి కూడా కావాల్సింది అదే కావటంతో మందు వంకతో ఇంకా రెచ్చగొట్టి రా బ్రదర్ నాతో ఇద్దరం కలిసి ఫుల్ గా తాగేసి వద్దామన్నాడు. దీంతో చెలరేగిపోయాడు మరోతి. అందుకే మరో ఆలోచన చేయకుండా అసలు వికాస్ ఎవరో తెలియకపోయినా చిన్న పరిచయంతోనే అతని వెంట వెళ్లిపోయి అతనితో కలిసి ఫుల్ గా తాగేశాడు. ఈ సంజయ్ కావాలనే తను మరోతిని తీసుకువెళ్లకుండా వికాస్ ని పంపాడు. తను వెళ్తే ఒకవేళ ప్లాన్ బెరుచుకొడితే దొరికిపోతాను అనుకున్నాడు. అందుకే సేఫ్టీగా వికాస్ ని పంపాడు. అలా తీసుకువెళ్లిన వికాస్ మరోతిని ఫుల్ గా తాగించి సంజయ్ చెప్పినట్లు అతన్ని సస్తీ రోడ్డులోని వార్దా నది సమీపంలోకి తెచ్చాడు. అక్కడ మత్తులో ఉన్న మరోతి గొంతులుమి ఆపై బ్లేడ్ తో అతని పీక కోసేసి చంపాడు. ఈలోగా సంజయ్ వచ్చాడు. ఇద్దరూ కలిసి అతని శవాన్ని నది ఒడ్డున పడేసి ఆ తర్వాత ఇంటికి వెళ్లి తెల్లవారుగానే ఏం చేయని వారిలా ఇద్దరు తమ తమ డ్యూటీలకు వెళ్లిపోయారు. అయితే తెల్లారేసరికి నది ఒడ్డున శవం ఉందని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి ఆ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని వారి ప్రాథమిక విచారణలో ఆ శవం మరోతిదిగా, అతను బొగ్గుగని కార్మికుడుగా ఉద్యోగం చేస్తున్నాడని తెలిసి అతని మరణం గురించి ఫ్యామిలీకి భార్యకు చెప్పారు. ఇక భార్య భర్త చావు ఎప్పుడెప్పుడు తన చెవిన పడుతుందా అని అప్పటికే ఎదురు చూస్తూ ఉంది. తెల్లారేసరికి భర్త ఉద్యోగం తనకు వచ్చేసినట్లు, భర్తకు దహన సంస్కారాలు చేసి ప్రియుడు సంజయ్ తో హ్యాపీగా సెటిల్ అయిపోయినట్లు తెగ కలలు కనేసింది. ఇక రియాలిటీలోకి వచ్చేసరికి ఆమెకు భర్త చావు వార్త వినిపించడంతో తన ఆనంద సాగరానికి చాలా దగ్గరలో ఉన్నానని సంతోషంతో బాధని మిక్స్ చేసి ఓ ఏడ్పు ఏడ్చేసింది. అయితే మరోతి ఒంటిపై గాయాలు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోస్ట్ మార్టం నివేదికలో కూడా అతనిది హత్య అని తేలటంతో అప్పటి నుండి పోలీసులు మరోతిని చంపింది ఎవరా అని ఎంక్వైరీ చేస్తూ మరోతిది, అతని భార్యది, టోటల్ ఫ్యామిలీది మొత్తం కాల్ వివరాలు సేకరించగా అసలు నిజాలన్నీ తెర మీదకు వచ్చాయి. ఇక అప్పుడే ప్రజక్తాకు సందేహ్కి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని, వారే ఇదంతా చేశారని అర్థమయ్యి ఇద్దరిని పట్టుకొని విచారించగా తామిద్దరం కలిసే మరోతి జాబ్ కోసం తమ ఎఫ్ఐఆర్ కోసం అతన్ని వికాస్ సాయంతో చంపించేశామని చెప్పారు. దీంతో పోలీసులు వికాస్ ను కూడా పట్టుకొని టోటల్ గా ముగ్గురిని అరెస్ట్ చేశారు. అంతా అయిపోయింది, కథ క్లైమాక్స్ కి వచ్చేసింది. ఆ క్లైమాక్స్ కూడా తాము అనుకున్నట్లే జరిగిపోతుంది అనుకున్నారు ఈ ప్రేమికులిద్దరు. కానీ చివరి మూమెంట్ లో ప్లాన్ బెడిసి కొట్టి కాకిల చేతికి చిక్కి జైల్లో ఖైదీలైపోయారు. వీరందరికీ ప్రజక్త తల్లి కాంత కూడా సాయం చేసిందని ఆమెను కూడా పట్టుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. అతి కోరికలకు పోయి ఉన్న జీవితాన్ని పోగొట్టుకుంది ప్రజక్త. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.